ఓం శ్రీమాత్రే నమః. ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్ ది పార్ట్ ఆఫ్ వనితా శక్తి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో శ్రీ మణిదీప పారాయణ శ్రావణ శుక్రవారం సందర్భంగా దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉన్న ప్రాంగణంలో వనితా మనులందరూ కలిసి ఈ రోజు మణిదీప పారాయణ అతి సుందరంగా వైభవోపేతంగా జరగనుంది. ఈ రోజు కార్యక్రమాన్ని మాతో పాటుగా మీరు కూడా చూసేసి తరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతం పలుకుతున్నాము. మన హైదరాబాదీ సాల్ మిక్చర్ ఛానల్ వారు పదండి. శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మ దేవత, పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి మంగళ శాసనములతో శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతే రక్షితః ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మణిద్వీప వర్ణన పూజా పారాయణం, అలాగే హారతులను దిల్సుఖ్ నగర్ కొత్తపేట వాసవి కాలనీ రోడ్ నెంబర్ 6 లో అష్టలక్ష్మి దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఏసీ హాల్లో ఈ పారాయణం అనేది అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రాబోయే 2వ తారీఖు అమావాస్య రోజున కూడా 64 ముఖాలు ఉన్నటువంటి ప్రత్యంగిర అమ్మవారికి అభిషేకం, అలాగే హోమాలు జరగబోతున్నాయండి. అంతేకాదు ఈ సంస్థ వారు ప్రతి సంవత్సరం, అంటే ఇప్పటికి ఇది 3వ సంవత్సరం ఈ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. చాలా మంది అయితే అటెండ్ అయ్యారండి. ఇక్కడ వీరు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. మన సాంప్రదాయాలను, మన పద్ధతులను, మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసమని చాలా కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతికరణ చేయడం కోసమని వీరు ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీరు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి 751 రూపాయలనైతే ఛార్జ్ చేస్తున్నారు. అది ఎందుకు అనంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోతున్నానండి. వాళ్ళు ప్రతిదీ కూడా పూజ సామాగ్రి వాళ్ళే ఇస్తారండి. లైక్ పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు, తమలపాకులు, ముత్యాలు, పగడాలు, పూజలు చేసుకోవడానికి నల్ల పూసలు, మెరూన్ కలర్ బీడ్స్, గ్రీన్ కలర్ బీడ్స్, తామర గింజలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, ఒక బ్లౌజ్ పీస్, వాటర్ బాటిల్స్, దీపాలు, ఒత్తులు, ఆవు నెయ్యి, పళ్ళెం, ప్రసాదంతో సహా, హారతులతో సహా వాళ్ళే అన్ని సమకూరుస్తారు. అలాగే టిఫిన్స్ కానీ మనకు భోజనాలు కూడా అన్ని వీళ్ళే అరేంజ్ చేస్తారు. అంతేకాదండి, ఇక్కడ ఏదైతే ఈ పూజలో పాల్గొంటున్నారో వాళ్ళని మళ్ళీ మణిదీప వర్ణనలో పాల్గొన్న వాళ్ళు ఈ ఎల్లుండి అమావాస్య రోజు ప్రోగ్రాం జరగబోతుంది కదండి. 64 ముఖాలు ఉన్నటువంటి ప్రత్యంగిర అమ్మవారికి ప్రత్యేక పూజలు సంకల్పిస్తున్నారు కదా. ఆ పూజలో పాల్గొనడానికి ఎటువంటి రుసుము తీసుకోకుండానే వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసే అవకాశాన్ని అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అనే విషయం గురించి మన అందరికీ సుపరిచితులైనటువంటి సినీ నటులు శ్రీ హాస్య బ్రహ్మ శ్రీ రేలంగి గారి మనవరాలైనటువంటి శ్రీ రేలంగి నాగశ్రీ గారి మాటల్లో ఈ ప్రోగ్రాం గురించి ఇప్పుడు చిన్నగా తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ అండి. ఇక్కడ ప్రోగ్రామ్ ఇంత బాగా చేస్తున్నారు కదండి, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? మేము దాదాపు 3 ఏళ్ల నుంచి మణిదీప వర్ణ చేస్తున్నామండి. శైవ క్షేత్రం శ్రీ 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 శివస్వామిజీ వారి ఆధ్వర్యంలో హైతా వచ్చేసి డైరెక్టర్ ఇక్కడ. తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ వచ్చేసి రేణుక, నేను భాగ్యనగర్ ప్రెసిడెంట్ రేలంగి నాగశ్రీ. ఓకే. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నామండి. ఓకే. అంటే ఇక్కడ ఎందుకు, దేనికోసం చేస్తున్నారండి? అంటే ఇలా చేయాలని ఎందుకు అనిపించింది? ఈ సంకల్పం ఎందుకు చేసుకున్నారు? ఇప్పుడు ఈ మణిదీప వర్ణ వచ్చేసి ఇండివిజువల్ గా చేస్తూ ఉంటారు కదండి. ఇలాగా అందరం కలిసి చేస్తే బాగుంటుంది, సామూహికంగా అందరూ చేయగలుగుతారు. అవును. ఇప్పుడు ఒకరొకరు ఇంట్లో చేసుకోలేమో, ఉన్న చిన్న చిన్న ఫ్లాట్లలో అందరినీ పిలిచి చేసుకోలేకపోతున్నాము. అందుకని మాకు ఆలోచన ఏంటంటే అందరూ మన ధర్మాన్ని ముందుకు తీసుకురావాలి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకురావాలి అనేది మాకు ఫస్ట్ ధ్యేయం. మేము ఇంకా ఈ డ్రెస్సెస్ కాకుండా శారీ, మన కట్టు బొట్టు, పంచమాంగళ్యాలు ఇవి ముందుకు తీసుకురావాలన్నది మెయిన్ ఎయిమ్ అండి. సో చేయగలుగుతున్నాము. ఈవెన్ ఈయన పిల్లలు బొట్టు పెట్టుకోవడానికి కొంతమంది చిన్న బొట్టు పెట్టుకోవడం అట్లాంటివి. అదే మనం వేరే వాళ్ళని చూసామంటే ఎంత వేడిలో కూడా వాళ్ళ
వేష భాష మానట్లేదు కానీ మన వాళ్ళు పిల్లలు కొంచెం మనం బ్రతిమలాడాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొని నేను ఇక్కడే బొట్టు పెట్టుకొని తిరుగుతూ ఉంటాను. ఎవరన్నా కనిపిస్తే కొంచెం బ్రతిమలాడో రిక్వెస్ట్ చేసో బొట్టు పెట్టి వాళ్ళకి అర్థం చేయించడానికి ట్రై చేస్తున్నామండి. ఇలాగా మా గురువు గారు కూడా శివస్వామిజీ గారు కూడా స్టిక్కర్స్ వేయించారు. స్టిక్కర్స్ వేయించి అందులో పంచమాంగళ్యాలు ఒక నల్ల పూసలు, పసుపు మెట్టలు, పసుపు అవన్నీ అసలు ఎంత అందంగా ఉంటాయండి, చూడడానికి ఎంత అందంగా ఉంటాయి. కానీ మన వాళ్ళు పాటించట్లేదు. అది తెలియచెప్పాలి, అవి ముందుకు తీసుకురావాలని మా పట్టుదల అనుకోండి. రెస్పాన్సిబుల్ ఎలా ఉందండి? రెస్పాన్స్ చాలా బాగుందండి. ఫస్ట్ ఇయర్ 3 years అయిందండి, ఇది 3rd year. ఫస్ట్ ఇయర్ ఇంత లేకపోయినా సెకండ్ ఇయర్ మేము తట్టుకోలేకపోయాము. ఈసారి మేము అన్ని చూడండి అల్పాహారం కూడా అరేంజ్ చేసాము, భోజనం కూడా అరేంజ్ చేసాము. బాగుందా? థ్యాంక్ యూ. సో అట్లాగా మెట్టున ఎదుగుతూ ఉన్నాం అనుకోండి, లేదా మెట్టున మేము సౌకర్యాలు కలిగించగలుగుతున్నాం. ఇంకా చెయ్యాలి, ముందుకు తీసుకురావాలి. ఈ పూజనే కాదు, ఇంకా మనలో ఉన్న బోల్డ్ అన్ని రకాల పూజలు ఉన్నాయి మనవునండి, అవన్నీ ముందుకు తీసుకురావాలి, చేయగలగాలి. మనకంటే యుఎస్ లోనే మంచిదండి, అక్కడ చాలా పాటిస్తున్నారు. ఏ ఫెస్టివల్ కూడా వదిలిపెట్టకుండా గెట్ టుగెదర్ లాగా చక్కగా చేస్తున్నారు. మనం వదిలేస్తున్నాం, వాళ్ళంతా బిజీ లైఫ్ లో కూడా కేటాయిస్తున్నారు. సో మన వాళ్ళకి ఉంటుంది మనసులో చెయ్యాలి అని, ఎన్నో చేయాలని ఉంటాయి. కానీ న్యూక్లియస్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీస్ వల్ల సపోర్ట్ చేయలేకపోతున్నాం, తెలియచెప్పాలి. ఇది పూజలు ఉన్నాయి, ఇలాంటి పూజలు ఉన్నాయి, మనం అందరం కలిసి చేద్దాం రండి అంటే వాళ్ళు కూడా బాగా ప్రోత్సాహం చూపిస్తున్నారు. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రోగ్రామ్? సంక్రాంతి సంబరాలు చేసామండి, చక్కగా ముగ్గులు వేయించాము, అందరితో ఇలాగా రెడీ అయిపించాము. అలాగా చాలా ప్రోగ్రామ్స్. చాలా మంచిది మేడం, చాలా మంచి సంకల్పం. ఇలాగే ముందుకెళ్ళేసి మన హైందవ ధర్మాన్ని విస్తరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. విన్నారు కదండి, శ్రీమతి శ్రీ రేలంగి నాగశ్రీ గారు చెప్పినటువంటి హైందవ ధర్మాలను గురించి, వీళ్ళు ఏ రకంగా హైందవ ధర్మాన్ని మన అందరి మధ్యలోకి తీసుకొచ్చేసి అభివృద్ధి చేయాలనే ఉద్దేశం గురించి తెలుసుకున్నారు కదండి. అలాగే వీరు కొన్ని నియమాలనైతే ఈ పూజకు వచ్చే స్త్రీమణుల కోసమని ఇక్కడ చెప్పారు ముందే వాళ్ళు. అవేంటంటే ఖచ్చితంగా ప్రతి స్త్రీ తలలో పూలు పెట్టుకొని, అలాగే ముక్కు పుడకను ధరించాలి. ఈ కాలంలో ముక్కు పుడక ఎవరు పెట్టుకోవట్లేదు కదా, సో ముక్కు పుడకను కూడా ధరించి 2 చేతులకు కూడా గాజులు, ఫుల్ గా గాజులు. ఈ గాజులు కూడా ఎలా అంటే దీనికి కూడా కాంపిటీషన్ పెట్టారు, అంటే కాంపిటీషన్ లో విన్ అయితే ప్రైజెస్ కూడా అరేంజ్ చేశారండి. ఎందుకంటే అలా ఎంకరేజ్మెంట్ చేయడం కోసం అనేసి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు పాపం. అలాగే ఎరుపు రంగు చీర కూడా కట్టుకొని రావాలి, అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి, శ్రావణ మాసం కాబట్టి ఎరుపు రంగు చీర కట్టుకొని రావాలి అని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. ఇలా ఎందుకు అనంటే, ఇలా పూజకు పద్ధతిగా రావాలనే ఆచారం మన అందరికి తెలియజెప్పాలనే ఉద్దేశం. అలాగే ఇంకొక చోటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నెక్స్ట్ ఫాలో అవుతారనే సదుద్దేశంతో అయితే ఈ ప్రోగ్రామ్ ని ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరు ఎంత బాగా అంటే ప్రతి ఒక్కటి కూడా సమకూరుస్తున్నారండి. ఈవెన్ పసుపు గణపతికి పసుపు కూడా కలిపి ఈ ముద్దలు అలాగా పంచుతున్నారు. తమలపాకులు, ప్రతి ఒక్కటికి ఎవరికి ఏది మిస్ కాకుండా వీళ్ళు కిట్ ని అయితే సెట్ చేశారండి. మొత్తం ఒక కిట్ లో సెట్ చేసి పెట్టారు మొత్తం ఐటమ్స్ అన్నింటిని కూడా. మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఆ పూజా సామాగ్రి ఏదైతే ఉందో ఆ పూజా సామాగ్రి, అంతే కదండి, ఇంకా అందులో లేనివి కూడా చాలానే వీళ్ళు అరేంజ్ చేశారు. కాంప్లిమెంటరీగా ప్రతి ఒక్కరికి కూడా క్యాడ్బరీ బాక్సెస్ కూడా ఇచ్చారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అరేంజ్ చేశారండి. ముత్యాలు, పగడాలు అనేసి దీపాలు, ప్రమిదలు ప్రతిదీ కూడా అరేంజ్మెంట్ చేశారు. అంతేకాదండి, ఈ పారాయణంలో ముఖ్య అతిథులుగా మనకు శ్రీ శ్రీ శివస్వామీజీ గారు, అలాగే డాక్టర్ అనంతలక్ష్మి గారు, శ్రీ శివకామేశ్వరి ఆనంద మాత గారు మనకు ఇక్కడ తమ అద్భుతమైనటువంటి ప్రవచనాలను మనకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అవి కూడా ఈ వీడియోలో చూసేద్దామండి. ప్రతి ఒక్కరికి కావలసినటువంటివి ఇక్కడ వాలంటీర్లు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తమ సేవలను ఇక్కడ అందరికీ అందించారు. ఏవి లోటు జరగకుండా ప్రతిదీ దగ్గరుండి వాళ్ళు మన భక్తులందరికీ సమకూర్చడం జరుగుతుంది. పైన కూర్చున్నారండి
కింద కూర్చోలేక కొంతమందికేనా, కింద కూర్చోలేని వాళ్ళ కోసం అని. ఎలా ఉంది ఈ సంవత్సరమేనా మీరు మొదట రావడం, ఇదే మొదటిసారా? ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇది కిట్ అండి, వీళ్ళు ఇచ్చిన కిట్. ఓకే, గవ్వలు, చిట్టి గాజులు, గోమేదిక చక్రాలు, నల్ల పూసలు అండ్ పగడాలు, తామర గింజలు, ముత్యాలు. ఇవి కూడా నల్ల పూసలే కదండి. పచ్చలు, కెంపులు, కంకణము, బ్లౌజ్ పీస్ ఇచ్చారు కదా, ఒక బ్లౌజ్ పీస్, ఒక ప్లేట్ కూడా ఇచ్చారు కదా, వాటర్ బాటిల్. మణిదీపేశ్వర బుక్ అండి. ఓకే, మణిదీపేశ్వర బుక్. ఇదేంటంటే బాక్స్? ఓహో, చాక్లెట్స్ ఇచ్చారా? ఓకే, వాటర్ బాటిల్, దీపారాధన, వత్తులు అన్ని. అచ్చా, కలుషం బదులుగా గ్లాసులు పెట్టుకోవడం కోసం. అది ఆచమనానికి ఒకటి, కలుషానికి ఒకటి. ఓకే అండి, బాగుంది. మనం ఏం తెచ్చుకోకర్లేకుండా కదా. ఓకే, చూసారు కదండి, వాళ్ళు ఇచ్చినటువంటి కిట్లు ఏదైతే ఉందో చాలా బాగుంది. అంటే ఏది మర్చిపోకుండా చాలా చక్కగా వాళ్ళే అరేంజ్ చేశారు. ఒకటి మర్చిపోయినా ఒకటి గిల్టీగా ఉంటుంది, అయ్యో తీసుకురాలేకపోయామే అనే ఫీలింగ్ మనసులో ఎంతో బాధ పెట్టేస్తూ ఉంటుంది కదా. అలాంటివి మిస్ అవ్వకుండా ఎవరికైనా ఏదైనా మిస్ అయినట్లయితే కూడా వాళ్ళు చెప్తే వాళ్ళు వెంటనే తీసుకొచ్చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా మంది అండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అసలు టైం సరిపోలేదు, ప్లేస్ కూడా సరిపోలేదు, అంత పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్ కూడా సరిపోలేదు. వచ్చిన భక్తులందరూ కూడా దూరంగా అయినా కూర్చొని ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నారండి. సిస్టమేటిక్ గా ముందు కూర్చున్నా కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళని కాదు అనలేక ఎక్కడైతే అక్కడ ఇబ్బంది పడకుండా, అలాగే ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా అడ్జస్ట్ అయ్యి అలా కూర్చొని చాలా ప్రశాంతంగా అయితే పూజ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చాలా అద్భుతంగా జరిగింది. ఈ పండుగ వాతావరణం చాలా బాగుంది. ఇప్పుడు శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి ఐతా హైమా గారి మాటల్లో ఈ ప్రోగ్రాం గురించి చిన్నగా తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. శైవ క్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మ దేవత బిరుదాంగితులు, పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ, వారి సంకల్పం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క మణిదీపవర్ణన పూజకి మేము 400 మెంబర్స్ తో మణిదీపవర్ణ పూజ చేస్తున్నాము. ఇది 4th ఇయర్ చేయటము మా వనితా శక్తి ద్వారా. నా పేరు ఐతా హైమా అండి. నేను వనితా శక్తి నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ని. దీనికి మా శివస్వామి గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ యొక్క మణిదీపవర్ణ కూడా 4 ఇయర్స్ నుండి ఇదే ప్లేస్ లో చేస్తున్నాము. జనాలు కూడా మాకు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నారు. అమ్మ అనుగ్రహం చాలా ఉంది కాబట్టి మేము అనుకున్న దానికంటే కూడా జనాలు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈసారి అయితే మేము కొంచెం లేట్ గా చేద్దాం అనుకున్నాము, నవంబర్ లో అలా. బట్ వీళ్ళు అసలు వదలలేదు. ఆగస్ట్ లో చేయాలి, మేము అందరం చేస్తున్నాము. మేమందరం లాస్ట్ ఇయర్ చేసాము, మీరు చేయొద్దని మళ్ళీ ఇదే ఇయర్ చేయండి అని చెప్పారు. వాళ్ళ కోసం మళ్ళీ చేసాము. బట్ మాకు అనుకున్న దానికంటే ఎక్కువ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా శివస్వామి గారు మాకు సపోర్ట్ తోని ఇవన్నీ చేయగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ శివస్వామి గారు. ఇప్పుడు పూజ్యులు శ్రీ శివకామేశ్వరి ఆనందమాత గారు అందరితో ఓంకారాన్ని, అలాగే గురుస్మరణని, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని అందరి చేత పఠింపజేశారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ తస్మై శ్రీ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మణిదీపవర్ణన పారాయణ శ్రావణ భువనేశ్వరి పంచబ్రహ్మల పంచము పైన చింత రావాలి అంటూ ఉంటాను. ఏంటది?
చింతామణి అంటే ఏంటి? మన ఆలోచన. చింత అంటే ఏంటి? ఆలోచన. చిత్ అంటే ఏంటి? జ్ఞానం. చింతామణి అంటే ఏంటి? మణిద్వీపం అంటే ఏంటి? మణిద్వీపం అంటే ఎక్కడో ఉండదు, మన మనసుల్లో మన ఆలోచనలో చేసే ప్రతిదీ కూడా మణియే అవుతుంది. అలా ఎన్ని ఆలోచనలు ఉంటాయో అన్ని మనులే అవుతాయి. అవి మనులుగా మారాలంటే మనలో ఉన్నటువంటి విద్యతో, జ్ఞానంతో, మంచి ఆలోచనతో అమ్మను చేరుకోవాలని, మనలో ఉన్న గొర్రెలాగా ఉన్న పొగరును తీసేసి ఆలోచనలన్నీ కూడా మేకలాగా అతిగా భయపడకుండా, పిల్లిలాగా దొంగ బుద్ధి చూపకుండా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి మంచి ఆలోచనలన్నీ కూడా మనులే అవుతాయని, ఆ మనులను అమ్మ పాదాలకు సమర్పించినట్లయితే మనలో ఉండే మణిని, మణిద్వీపాన్ని ఖచ్చితంగా చేరుకుంటామని చాలా చక్కగా శ్రీ శివకామేశ్వరి ఆనంద మాతాజీ అందరికీ చాలా చక్కగా వివరించారు. ఇలా అందరినీ చూస్తుంటే ఎరుపు రంగు చీరలలో చక్కగా పూలన్నీ పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, నుదుటిన కుంకుమ తిలకం ధరించేసి ఎంత అందంగా కనిపిస్తున్నారండి. అందం అంటే ఎక్కడో ఉండదు, మనం నిండుగా ఎంతగా ముస్తాబైనా కానీ మొహంలో ఒక కుంకుమ గాని బొట్టు గాని పెట్టేసరికి వచ్చే ఆనందము, అందము అంత ఇంత కాదండి. చాలా అందాన్ని తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరూ హిందువుగా ఉన్నందుకు మన నుదుటున ఖచ్చితంగా ఆడ మగే కాదండి, ప్రతి చిన్న పెద్ద అందరూ కూడా కుంకుమను అనేది ధరించాలి. అది కూడా మనం బాధ్యతగా పిల్లలకు కూడా నేర్పాలి. ఎందుకనంటే ప్రతి అన్య మతస్థులు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటిస్తున్నారు, సిగ్గుపడకుండా, భయపడకుండా, మొహమాటం లేకుండా పిల్లలకు కూడా నేర్పేసుకుంటున్నారు. మన పిల్లలకు మనం మాత్రము ఏం నేర్పుతున్నాము? పిల్లలు వినట్లేదండి, చెప్తే పట్టించుకోవట్లేదండి, జుట్లన్నీ విరబోసేసుకొని మొహాన ఇంత బొట్టు కూడా పెట్టకుండా, చేతికి గాజులు లేకుండా పిల్లల్ని పెంచేస్తుంటూ ఉన్నారు. అలా చెప్తే కోపాలు వచ్చేస్తున్నాయి పిల్లలకు అంటున్నారు. కానీ మనం చెప్పండి వాళ్ళకు తెలియదు. రేపటి రోజున వాళ్ళే అంటారు మళ్ళీ మనల్ని, ఎందుకు మమ్మల్ని మాకు చెప్పారా మీరు ఏమైనా చిన్నప్పుడు అని. అందుకనేసి మన బాధ్యతగా మనకు ఓపిక ఉన్నంత వరకు పిల్లలకు చెప్పడం మన బాధ్యత. భావి తరాలకు మన సంస్కృతిని, సాంప్రదాయాలను అందించడం ఎంతైనా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో హైందవ మతానికి మన వంతుగా కృషి మన ఇంటి నుండే మొదలు పెట్టాలని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరో మహానుభావులైతే చెప్పినట్టు గుర్తు అండి, మొహాన బొట్టు లేకపోతే అది శ్మశానంతో సమానము అని వర్ణించారు. ఎంత చక్కగా చెప్పారండి. ఎంత బాధపడి ఉంటే ఆ మాట వచ్చి ఉంటది. ఆ మాటకు అర్థం తెలిస్తే ప్రతి హిందువు ఖచ్చితంగా తమ ధర్మంగా బొట్టును అనేది పెట్టుకుంటారు. సిగ్గుపడకుండా, మోమాట పడకుండా పెట్టుకోవడం మంచిది. మీరు ఎవ్రీ ఇయర్ వస్తారండి? సెకండ్ టైం. ఎలా అనిపించింది? లాస్ట్ టైం కి ఇప్పటికి బాగుందా ఏమైనా? కొంతమందిని అడిగి తెలుసుకుంటా అండి, ఎక్కడెక్కడ నుంచి వచ్చారంటే చాలా చాలా దూరం నుంచి వచ్చారండి. నరసరావుపేట నుండి, మన చందానగర్, అలా దూర ప్రాంతాల నుంచి చాలా మంది అయితే వచ్చారు. శ్రీ శివకామేశ్వరి ఆనంద మాతాజీతో పాటుగా మనందరికీ యూట్యూబ్ లో చిరకాల సుపరిచితురాలైనటువంటి డాక్టర్ అనంతలక్ష్మి గారు కూడా ఇక్కడికి విచ్చేసి ముఖ్య అతిథిగా మహిళా మనులందరికీ కూడా అక్కడ మణిద్వీప వర్ణనలో ఇచ్చినటువంటి కిట్టులో మనులు ఏవైతే నవరత్నాల లాగా 9 రకాలు ఉన్నాయో ఆ హారతులను ఇవ్వడం జరిగింది. ఆ హారతులు ఇవ్వటం వల్ల ఏమేం ఫలితాలు కలుగుతాయి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. వీరితో పాటుగా మన సినిమా రంగంలో ఉన్నటువంటి కరాటే కళ్యాణి గారు కూడా ప్రోగ్రామ్ కి విచ్చేయడం జరిగింది. అమ్మను దర్శించుకోవడం కూడా జరిగింది. చాలా మంది గురువు గారులు వచ్చారు, గురువునీళ్ళు కూడా వచ్చారు, పొలిటీషియన్స్ కూడా వచ్చారు. ఈ ప్రోగ్రామ్ కి వారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళు ఎవరో బ్యాగ్స్ కూడా స్పాన్సర్ చేశారు. అందరూ కలిస్తేనే కదా మనకు ఇంతటి ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వడానికి వారు కూడా ఒక కారణం అయ్యారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా మన శ్రీ శైవ క్షేత్రం వనితా శక్తి ఇంటర్నేషనల్ వారి తరపు నుంచి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాము. ఇక గురువు గారు గణపతి పూజను ఆరంభించారండి. చాలా శాస్త్రోక్తంగా మహిళా మనులందరి చేత కూడా
వివరిస్తూ పూజనైతే ఆరంభించడం జరిగింది. పూజ జరుగుతున్న సమయంలోనే ఈ మండలి వాళ్ళు భక్తురాళ్ళని అందరినీ గమనిస్తూ ఉన్నారండి. అంటే ఏదైనా స్పెషల్ గా చేస్తున్నారా, ఎలాగా వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎలా ఉంది, ఎందుకు అని అంటే వాళ్ళందరి కాంపిటీషన్స్ లో వాళ్ళకు ప్రజెంటేషన్ చేయడం కోసం అని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. మేడం, ఇక్కడ లక్కీ డిప్ అంటున్నారు, ఏంటో అర్థం కాలేదు, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓం నమ శివాయ. శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ శ్రీ శివస్వామిజీ గారి పాదాంబులకి నమస్కరిస్తూ ఈ రోజు మనం చేసుకోబోయే మణిదీపవర్ణలో పూజలో పాల్గొన్న మహిళలందరికీ అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతూ ప్రతి అష్టోత్తరానికి ఒక చీర అమ్మవారి దగ్గర పెట్టి ఆ 108 చీరలు వచ్చిన మహిళలకి లక్కీ డిప్ ద్వారా అందచేయాలనుకున్నాము. అలాగే మిగతా ఒక హారతులు తెచ్చిన వాళ్ళకి, ఇంకా మణిదీపవర్ణ పూజ చదివిన వాళ్ళకి అలా సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా కొన్ని ప్లాన్ చేశామండి. అందరూ పూజను బాగా చేసుకొని మేము ఇచ్చేదాన్ని అందరూ స్వీకరించి మాకు ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. మాత్రమే నమః. మేడం, ఇదేంటండి? ఓం నమ శివాయ. అమ్మవారికి నవహారతులు సమర్పిస్తున్నామండి. నవహారతుల్లో నల్ల పూసలు, పగడాలు, రత్నాలు, నల్ల పూసలు ప్లేట్ లో ఒక్కొక్కటి. అవునండి, నల్ల పూసలు, రత్నాలు, లక్ష్మీ కోమతి చక్రాలు, ముత్యాలు, గవ్వలు, పువ్వులు, పగడాలు, తామర గింజలు ఇంకా అరేంజ్ చేస్తున్నారు కదా, అన్ని అరేంజ్ చేసి నవహారతులను అమ్మవారికి సమర్పిస్తున్నారు. పూజ అనంతరం అండి, పారాయణం తర్వాత 9 పారాయణాలు అయిపోయిన తర్వాత చేస్తామండి. ఓకే ఓకే, చాలా బాగుందండి మీ ఏర్పాట్లన్నీ కూడా. నా పేరు రేణుక, నేను వనితా శక్తి స్టేట్ ప్రెసిడెంట్ ని. ఓకే. ఇక్కడ మేము మణిదీపవర్ణ ప్రతి శ్రావణ మాసము చేస్తున్నాము. 400 మందితోనే చేస్తున్నాము. ఈ పూజలో పాల్గొనే వారికి అన్ని రకాల పచ్చలు, కెంపులు, పగడాలు, గోమ చక్రాలు అలా 9 రకాలు అరేంజ్ చేసి వాళ్ళకు మేము కిట్ తయారు చేసి ఇస్తున్నాము. నవ నైవేద్యాలు, నవహారతులు అలా మేము అన్ని 9 అమ్మవారి 108 చీరలతో కూడా మేము లక్కీ టిప్ పెట్టాము అందరికి. ఓకే, అంటే ఆ చీరలు అమ్మవారికి సమర్పించిన అమ్మవారి దగ్గర పెట్టి మేము ఇస్తాం. మేము అమ్మవారి దగ్గర పెట్టి వాళ్ళకి అందరికి లక్కీ టిప్ ద్వారా ఈ రోజు ఇస్తారంటే తర్వాత ఈ రోజే ఇస్తాం. ఇప్పుడే పెట్టేసి ఇప్పుడు మేము అమ్మవారికి ఇవ్వమంటే వాళ్ళ ముందే ఇస్తాం, లక్కీ టిప్ తీస్తాం. ఎవరైనా ఇంపార్టెంట్ గెస్ట్ ద్వారా అట్లా చేస్తాం. భక్తులతోనే తీపిస్తారా? ఎవరైనా గెస్ట్ ద్వారా తీపిస్తారా? మేము గెస్టుల ద్వారా లక్కీ డ్రా తీసి స్వామీజీలు కూడా వస్తున్నారు. మన స్వామీజీ శివస్వామీజీ గారు కూడా వస్తున్నారు, వారి ద్వారా కూడా తీపిస్తాము. మన శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ద్వారా మేము ప్రతి నెల ఒడిబియ్యం పోస్తున్నాం అమ్మవార్ల గ్రామ దేవతలందరికీ. హైదరాబాద్ మొత్తం మన ఇంటర్నేషనల్ పరంగా ఇది నడుస్తుంది. దీంట్లో భాగంగా మేము ప్రతి శ్రావణ మాసము మణిదీపవర్ణన చేస్తున్నాము. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం అండి. అసలు చాలా సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము. చాలా అందంగా, ఎంత అందరితో మేము దీపాలు ముట్టించి అసలు చెప్పడానికి కళ్ళు సరిపోవు, అలా ఉంటుంది ఇది. మేము అందరు ఇంత భక్తులు మాకు వచ్చి సహకరిస్తున్నందుకు మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శాస్త్రోక్తంగా విధి విధానంగా మణిదీపవర్ణన పూజ అయితే చేయడం జరుగుతూ ఉందండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్యులైనటువంటి శ్రీ 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 శివస్వామీజీ గారు విచ్చేశారు. వారి సన్నిధానంలో, వారి పర్యవేక్షణలో ఈ మణిదీప పారాయణ అనేది మొదలు పెట్టారు. ఎంతో శాస్త్రోక్తంగా, ఎంతో వినుల విందుగా, చెవులకింపుగా అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఇప్పుడు చూద్దామండి. సృష్టి స్థితి లయ
చక్కగా ఉంది కదండి మణిదీప వర్ణన. ఇలా 9 సార్లు పారాయణమైతే అందరితో సామూహికంగా చేయబడిందండి. అందరూ ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పారాయణను ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే చేశారు. అలాగే ఇలా ఇటు చేస్తూనే అమ్మవారికి చీరలతో కూడా అర్చన చేశారు. 108 చీరలతోటి. ఆ చీరలనే లక్కీ డిప్ ద్వారా ఇక్కడ స్వామివారి సన్నిధానంలో చాలా హానెస్టీగా వాళ్ళందరూ కూడా రాయడం నేను చూశానండి. ఒక్కొక్కరు ఎలా పేమెంట్ అయితే చేసేసి వాళ్ళు నోట్ చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు అలాగే ఫోన్ నెంబర్లను కూడా వాళ్ళు డీటెయిల్స్ అన్నీ రాసేసుకొని బుక్లో ప్లస్ పేపర్లు పాంప్లెట్లో వేసేసి అవన్నీ లక్కీ డిప్ లాగా ఒక బ్యాగ్లో వేసేసి స్వామివారి దగ్గరికి తీసుకెళ్లారు. వారి ఆధ్వర్యంలో వారి స్వహస్తాలతో తీసి ఇచ్చినటువంటి కొన్ని ఇచ్చారు. తర్వాత మళ్ళీ వాలంటీర్స్ కూడా, అంటే అన్ని ఇవ్వటం స్వామీజీ గారు అంతసేపు ఉండటం అక్కడ సాధ్యం కాదు కాబట్టి కొన్ని 9 మందికి స్వామీజీ అలా తీసేసి స్లిప్లను అయితే తీసిచ్చారు. వారికి వనితా మనులందరికీ ఆ అమ్మవారికి సమర్పించినటువంటి శారీస్ని తీసేసి వారికి గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. పూజతో పాటు వాళ్ళు అందరూ కూడా ఆ చీరలు తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళారండి. వీళ్ళకు ఒక థీమ్ ఉందండి. అదేంటంటే ఖాళీ చేతులతో రావాలి, అలాగే ఒడి నింపుకొని నిండుగా ఇంటికి వెళ్ళాలి అనేది వీళ్ళ థీమ్ అన్నమాట. సో అందుకే వాళ్ళు జస్ట్ ఏమి తీసుకొని రాకుండా ఇలా వచ్చేసి పసుపు కుంకుమలతోటి సంతోషం నిండిగా సంతోషాన్ని అయితే మనసు నిండా నింపుకొని అయితే ఖచ్చితంగా వెళ్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ అడిగిన ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా హ్యాపీ అని అన్నారు తప్ప ఎటువంటి ప్రాబ్లం అయితే చెప్పలేదు. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారండి. ఇక ఈ మణిదీపేశ్వరి పారాయణంలో మహా అద్భుతమైన ఘట్టం హారతులండి. మంగళ హారతులు చాలా దేదీప్యమానంగా చాలా అందంగా అయితే ఇచ్చారు. ఇక్కడ నవహారతులు అని పేరుకు మాత్రమే అండి, దాదాపు 20కి పైగా హారతులను అయితే ఇవ్వడం జరిగింది. వైవిధ్యభరితంగా ఇక్కడైతే ముత్యాలతో, పగడాలతో, నల్లపూసలతో, అలాగే పసుపుతో, కుంకుమతో చాలా రకాల హారతులను ఏకహారతుల నుండి 12 హారతుల వరకు కూడా ఇవ్వటం అయితే జరిగింది. చాలా అందంగా ఉందండి ఈ హారతులు ఇచ్చే సన్నివేశం. చాలా గూస్ బంప్స్ లాగా అనిపించింది. అందులోకి శివస్వామి గారు తమ స్వహస్తాలతో ఇస్తుంటే మేము చూడడము మా అదృష్టం అని అనుకుంటున్నామండి. చాలా సంతోషంగా అందరూ కూడా ఏకాగ్రతతోటి ఆ అమ్మవారిని స్వామివారిని మనసు పెట్టి ప్రతి ఒక్కరూ తమ మనసులను హారతులుగా చేసేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. హారతులు అయితే చాలా అత్యంత వైభవోపేతంగా ఉందండి. అందులోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కూడా చాలా బాగుంది. బట్ యూట్యూబ్ అనేది ఒప్పుకోదు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది పెట్టలేకుండా ఇలా చూపించడం అయితే జరుగుతుందండి. అలాగే వనితామణులు మన శ్రీ శివకామేశ్వరి ఆనందమాత గారు అమ్మవారికి బాలా త్రిపుర సుందరి హారతి పాటను ఎంతో భక్తి పారవస్యంతో పాడారు. వారితో కలిసి పాడే అదృష్టం కలిగినందుకు అమ్మవారికి నా పాదాభివందనాలు, మనస్సుమాంజలు. హారతులు చాలా రకాలుగా ఇచ్చారండి. బట్ ఏంటంటే అన్ని హారతులను పెట్టాలంటే మనకు వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుంది. నేను ఒక హారతులనే పర్టికులర్ గా అందులో అనంతలక్ష్మి అమ్మగారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వీడియోల గురించి. ఆ వీడియో నెక్స్ట్ వీడియోగా నేను తీయడానికి అయితే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు హారతులు అన్ని ఇచ్చేటప్పుడు మధ్యలో ఒకసారి అందరూ హారతులు అంటే వాళ్ళందరూ కూడా మణిదీపేశ్వరి పూజ చేసుకున్న భక్తురాళ్ళకు అందరికీ కూడా హారతులు దీపాలు ఇచ్చారు కదా సంస్థ వారు. అలాగే వారందరూ కూడా దీపాలు వెలిగించి అమ్మవారికి లైట్స్ అన్ని ఆఫ్ చేసి చాలా బాగా హారతులు అయితే ఇవ్వటం జరిగింది. అది ఇప్పుడు మనం చూద్దామండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో దీపాలు. అందరూ ప్రతి ఒక్క మహిళా మనులు కూడా మనకు దీపాలన్నీ వెలిగించుకొని అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ హారతులు అనేది ఇవ్వటం జరుగుతుంది. అచ్చం కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవాన్ని చూసినట్టు తలపించిందండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఇందులో
ఒక ఆవిడకి అమ్మవారు కూడా వచ్చిందండి. అసలు ఎంత ఆనందం వేసిందంటే ఇది చూడటానికి 2 కళ్ళు చాలవు అన్నట్టు పట్టపగలి ఇంత చీకటి ఈ వెలుగులు కల్పించటం అనేది అమ్మవారి దయ అని అనుకుంటున్నాము. చాలా చాలా బాగా జరిగిందండి. ఈ హారతుల కార్యక్రమం అనేది చాలా దిగ్విజయంగా జరిగింది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ అనంతలక్ష్మి గారు, అలాగే శ్రీ శివకామేశ్వరి ఆనందమాత గారు, గురువు గారు, ఈ గురువుని ఇద్దరికీ కూడా అందరం కలిసి శక్తి మేరకు అందరి తరపున గురు పూజ అయితే చేయడం జరిగిందండి. వారిని చిన్నగా సన్మానించుకోవటం జరిగింది. చాలా ఆనందం అనిపించిందండి. ఈ అదృష్టం కలగడం నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. రెగ్యులర్ గా వీళ్ళు చూడాలి అనే కోరిక ఈ సందర్భంగా నెరవేరింది. అందుకు ఈ ట్రస్ట్ వారందరికీ కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా కలిసి రావటం. ఎప్పటి నుంచో కలవాలనుకున్న వాళ్ళు మనకు ఎదురుగా వాళ్లే వచ్చి కలిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అన్న విషయం మనం మాటల్లో చెప్పలేం కదండి. చాలా చాలా సంతోషం అనిపించిందండి. ఈ రోజున అమ్మవారిని ఆరాధించుకోవటమే ఒక అదృష్టం అయితే, అలాంటిది ఇలాంటి గురువులను, మాతలను, పెద్దవాళ్లను వాళ్ళ ఆశీర్వాదనాలు మనకు దొరకడం కూడా చాలా అదృష్టం అని అనిపించింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళ ఆశీర్వాదం సంపూర్ణంగా లభించిందని అనుకుంటున్నానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. హ్యాపీ. ఈ జగత్తుకు మాత పితృని పార్వతీ పరమేశ్వరి వాగ్దానుల సంపృక్తో వాక్యాన్ని అర్థాన్ని ఎలా వేరువేరుగా చూడలేమో పార్వతీ పరమేశ్వరులు కూడా అలా కలిసి ఉంటారు. అందుకని వాళ్ళని ఆది దంపతులు అన్నారు. ఆది దంపతులు. శ్రీ శివస్వామీజీ గారు శివుడి గురించి, అలాగే మణిదీపేశ్వరి గురించి భక్తులకు అందరికీ కూడా కన్నులకు కట్టినట్టుగా సవివరంగా వివరించడం జరిగింది. చాలా సంతోషంగా అందరూ సైలెంట్ గా విన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో విలువైన ప్రవచనాలను అయితే మాకు తెలియజేయడం జరిగింది. సంవత్సరం 32 రుద్రాక్షలు ధరించవలసి ఉంది. అది మహామాలగా పరిగణించబడుతుంది అన్నమాట. ఇలా అనేక విషయాలు మనం ఇస్తున్న మనకి వనరులు ఉన్నాయి. పంచ బ్రహ్మలు, 4 కోళ్ళు, 4 అయితే సృష్టి, బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు 4 కోళ్ళుగా ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు, మహాదేవుడు, భువనేశ్వరి ఇద్దరు ఆయన దంపతులు ఆశీర్వదించ. ఇదే పంచ బ్రహ్మ సింహాసనాధీశ్వరి అని దానికి అర్థం. అటువంటి పార్వతీ పరమేశ్వర యొక్క సేవలో ఉన్నాం. ఇక మనకి ఖాళీ కళాలి శక్తులు వీక్షణ చేస్తూ ఉండగా మంత్రిని తండ్రిని అని వచ్చింది కదా, దాంట్లో మంత్రిని తండ్రిని అందున్నారు. రాజశ్యామల వారాహి మహాదేవి, చండికా పరమేశ్వరి మరియు ప్రత్యంగిర మహాశక్తి వీళ్ళందరూ వీక్షణ చేస్తూ ఉండగా ఆ మణిదీప వర్ణంలో అమ్మవారు అభివృద్ధి స్వరూపంలో పార్వతీ ఏకస్వరూపముగా ఈ సృష్టి మొత్తాన్ని తాను పరిపాలన చేస్తుంది. ఇక స్వామీజీ గారి ప్రవచనాల అనంతరం భక్తురాళ్ళందరూ కూడా తాము పూజ చేసుకున్నటువంటి పసుపు కుంకుమలను ఒకరికొకరికి పంచుకున్నారు. శ్రీ శైవక్షేత్ర పీఠం యొక్క మేనేజర్ గారైనటువంటి కోటేశ్వరరావు గారు చాలా చిన్న వయసే అయినా కానీ బాధ్యతలు మాత్రం చాలా ఎక్కువగా తీసుకున్నారు అనిపించింది. చాలా సక్సెస్ఫుల్ గా చేస్తుంటే ఆశ్చర్యం అనిపించిందండి. ఎంత వినయంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ అమ్మ అక్క అంటూ చాలా చక్కగా డీల్ చేశారండి. ఎక్కడ కూడా తను కూర్చొని అయితే ఉండటం చూడలేదు. ప్రతిదీ ఉరుకుల పరుగుల మీదే అన్ని కార్యక్రమాలనైతే చాలా బాధ్యతగా చేపట్టారు.
చాలా హ్యాపీ అనిపించింది. ఈ కాలంలో కూడా ఇలా చేస్తారా ఈ యూత్ వాళ్ళు కూడా అని అనిపించిందండి. దీపాలు కింద వదిలేసి వెళ్ళమాకండి. స్వామీజీ వస్తున్నారు. అమ్మ కూర్చోండి, ఒక్క 2 నిమిషాలు. ఒక్క 2 నిమిషాలు అమ్మాయి కూర్చు. స్వామీజీ వారు అక్కడ అందరికి ఆశీర్వచనం ఇస్తున్నారు. ఆ తర్వాత అక్కడ వెళ్తారు. మీరు వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనం ఇస్తున్నారు. ఆ తర్వాత వెళ్తారు. ఒక్క 2 నిమిషాలు అయిపోయింది ప్లీజ్. లక్కీ డ్రా తీయండి అమ్మా. 108 శారీస్ ఉన్నాయండి. లక్కీ డ్రా తీస్తున్నారు. ఒక్కొక్కరి పేర్లు. ఈరోజు అదృష్టవంతులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. 108 మందికి చీరలు సమర్పించే కార్యక్రమం ఇక్కడ. మరి అలాంటి కార్యక్రమం ఇందాక కొంతమంది విజేతలు మీరందరూ పొందినారు. ఇప్పుడు కూడా మన కమిటీ వారి చేతుల మీదుగా మీకు సారీ బహుకరణ ఉంటుంది. మా మడూరి వాసు గారిని ముందుకు రాసుగా కోరుతా ఉన్నాను. ఒకసారి సారీలు బహుకరించే కార్యక్రమం పాల్గొని కోరుతున్నాను. అదే విధంగా ఇందాక స్వామి గారు తెలియజేశారు. 5గురు ఎవరైతే రక్షిత సంస్థ అధ్యక్షులు, నిరంతరం సేవా తత్పరులు, వారు ఈ లక్కీ డ్రా తీయాలని ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రావణవాసం శుక్రవారం వేళ మణిదీపేశ్వరి సన్నిధిలో వందలాది స్త్రీమణులు అలాగే ఎంతో పూజ్యులైనటువంటి గురువుల సమక్షంలో ప్రతి ఒక్క స్త్రీలు కుంకుమలు పసుపులు పంచుకోవటం జరిగింది. చాలా ఆనందభరితంగా అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. ఇలాంటి సందర్భాలు సంవత్సరానికి ఒకటేంటి ఎన్నైనా చేసుకోవచ్చు అనే విధంగా అనిపించిందండి. చాలా చాలా సంతోషపడ్డారు. ప్రతి ఒక్కరి మొహంలో కూడా సంతోషం ఆనందమే తప్ప ఇంకొక మాట లేదండి. అలాగే గురువు గారు ఒక్కొక్క భక్తురాళ్ల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్కరిని కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా ప్రతి ఒక్కరికి తమ ఆశీస్సులనైతే అందించారు. అలాగే పంచముఖ రుద్రాక్షలు కూడా ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి మరి పంచారు. అంత ఓపికగా మనకు సమయాన్ని కేటాయించిన స్వామీజీ గారికి పాదాభివందనాలు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ను అప్పుడప్పుడు అటెండ్ అవుతూ ఉండాలి. ఇది ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారంట అండి. ప్రతి సంవత్సరం కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, దినదినాభివృద్ధి చెందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వామీజీ గారు మీరు ఇంటర్వ్యూ ఇస్తారా? దూరం నుంచి మా బంగారు తల్లులందరూ మణిదీపం కార్యక్రమం అద్భుతంగా నెరవేర్చారు. వారికి శుభ ఆశీస్సులు, ఆరోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లాలని, వచ్చే సంవత్సరం 5,000 మందితో చేయించాలని మరి అమ్మవారికి ఆజ్ఞగా వారి శిరసావంచగా కోరుచున్నాం. మరి మా మాతృస్వరూపం నిర్వహిస్తున్న ఈ ఛానల్ విజయోస్తు దిగ్విజయంగా ముందుకు సాగిన శుభాశీస్సులతో మన హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ ఛానల్ గ్రో అవ్వాలని స్వామీజీ గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అందుకు ఈ సందర్భంగా స్వామి వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఆశీర్వచనం పూర్తి అవగానే వనితామణులు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలకైతే బయలుదేరారు. అలాగే లక్కీ డిప్ లో పేర్లైతే 1కి 10 సార్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ అనౌన్స్ చేసినప్పుడు పేర్లు ఒకరి పోలిని పేర్లు ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా అందులో నోట్ చేశారు. సో అలాగా లక్కీ డిప్ను అయితే తీస్తూ 1కి 10 సార్లు అయితే పిలవటం జరుగుతుంది. భోజనం చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ చీరలు, సారెలు, పసుపు, కుంకుమలు అయితే పంచుకుంటున్నారు విరివిగా. ఈ లక్కీ డిప్ లో ఓన్లీ సారీసే కాదండి, అందంగా డెకరేషన్ చేసినటువంటి అంటే పూజ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అలంకరించారు. పచ్చలు, కెంపులు, నవరత్నాలతో అలా చేసిన వారిని ఒక 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసేసి వాళ్లకు హారాలను, కాసుల పేర్లను అయితే మనకు పంచడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక స్పెషల్ గా ఈ పంచమాంగళ్యాలలో ఒకటిగా తీసుకొని వారికి ప్రోత్సాహంగా బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరంలో ఎక్కువగా గాజులు వేసుకున్న మహిళలకు కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి కూడా బహుమతులు అయితే ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ మండపంలో కూడా చాలా వరకు బడి బియ్యాలు అయితే తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగిందండి. చాలా
భక్తి శ్రద్ధలతో అయితే ఉన్నారు ప్రతి ఒక్క మహిళ కూడా. అసలు తేడా లేదండి, ఎవరో కానీ అక్కడ అందరూ కలుసుకొని చాలా చక్కగా కలిసి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా స్వామీజీ ఆశీర్వచనం అయితే ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ ప్రోగ్రాన్ని అయితే సక్సెస్ఫుల్ గా చేశారండి. శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి ఐతా హైమ గారు మన యూట్యూబ్ ఛానల్ సేవలను ప్రశంసిస్తూ మనకు స్వామి వారి చేత చిన్న ప్రశంసను ఇస్తూ అలాగే వారి ఆశీస్సులను కూడా మాకు కల్పించారు. చిన్న సన్మానం అయితే చేయించారో అది కూడా మొదటిసారిగా స్వామీజీ గారి చేతుల మీదుగా మాకు ఇలా అభినందనలు దొరకటం మాకు చాలా అదృష్టంగా భావించాను. దట్టు వనదీపేశ్వరి పారాయణంలో భాగంగా ఇలా చీరలు సారెలు పెట్టడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది నా మొదటి విజయం అని అనుకుంటున్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇది ఇందుకు కారణం నాగలక్ష్మి గారు అలాగే హైమ గారు, ఇలా చాలా మంది ఉన్నారండి అక్కడ. అసలు కొత్త అనే భేదమే లేకుండా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ కలిసి ఒకరికొకరు కొత్త వాళ్ళు అనే ఫీలింగే లేకుండా చాలా చక్కగా అయితే ఈ ప్రోగ్రాన్ని అందరూ కలిసికట్టుగా కాండక్ట్ అయితే చేశారండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. చూసే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా చాలా హ్యాపీ అనిపించింది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. ఓం శ్రీ మాత్రే నమః. చాలా చాలా సంతోషం అనిపించిందండి. ఇప్పుడు కొంతమంది భక్తురాళ్ళ యొక్క మనోభావాలను గురించి తెలుసుకుందామండి. మీకు ఎందులో వచ్చిందండి? దేనికి వచ్చింది? లక్కీ డిప్ లో వచ్చిందా? ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారు ఉన్నట్లు అనిపించిందా? ప్రోగ్రామ్ ఎలా ఉంది? చాలా బాగుందా? ఇదే సంవత్సరం మొదటిసారా మీరు రావటం? ఇదే మొదటి సంవత్సరం. శారీ వచ్చిందా? లక్కీ డిప్ లో వచ్చింది. ఓకే ఓకే. మీకు వచ్చిందా శారీ? హ్యాపీనా? గాజులు ఫస్ట్ ప్రైజా? ఓకే ఓకే. 2 సారీసా? కంగ్రాట్స్. బాగా చేశారు. బాగా అనిపించిందా? ఇదే మొదటిసారా మీరు రావడం? ఇది 3వసారి. ప్రతి సంవత్సరం ఎలా అనిపిస్తుంది మీకు ప్రతి సంవత్సరం రావడం వల్ల? నా టీం 350 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నాను. ఇక గురువు గారు పేద వాళ్ళకు కూడా చేయమన్నారు కదా, అలా కూడా నేను నా ప్రయత్నం చేస్తాను. వాళ్ళకు కూడా అవకాశం ఇప్పిద్దాము. మనమే సంతోషపడడం కాదు కదా, వాళ్ళందరూ సంతోషపడాలని కోరుకుంటున్నాను. ఓకే, సంతోషం. నీకేం సారీ వచ్చింది అని అనుకుంటున్నారా? కాదు, సారీస్ ఇక్కడ చెక్ చేసుకుంటున్నారా? అవునవును. ఎలా అనిపించింది మీకు ప్రోగ్రామ్? హ్యాపీ అనిపించిందా? ఇక్కడే ఉంటారా? మీకు లక్కీ డిప్ లో వచ్చిందా? ఎలా వచ్చింది? లక్కీ డ్రాలో వచ్చిందా? ఇప్పుడు అంటే ఇదే మొదటిసారా మీరు? ఇది వరకు ఫస్ట్ టైమా? హ్యాపీ అనిపించిందా? చందానగర్ నుంచి వచ్చారా? మేము కూడా కూకట్పల్లి. అవును, ఇంకా లాంగ్ నుంచి పూజ ఉంటది. మీకు ఎలా తెలిసింది మరి? అంటే మేము వాసవి దాంట్లో ఉంటాం. గ్రూప్ లో ఇక్కడ వచ్చిందా సారీ? హ్యాపీనా? దమ్మా ఎందులో వచ్చింది? లక్కీ డిప్పా? ఓకే ఓకే. హ్యాపీ కదా? అమ్మ భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? పొద్దున టిఫిన్ చేశారా? ఓకే. భోజనాలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయా భోజనాలు? పూజ చాలా బాగా జరిగిందా? పూజ నచ్చిందా? ఎప్పుడు వచ్చారా? ఇదే మొదటిసారండి? ఎక్కడి నుంచి వచ్చారు? తిరుమలగిరి నుంచి. మీకు ఎలా తెలుసు? ఏమండి? సూర్యాపేట నుంచా? మీకు ఎలా తెలిసింది మరి మీకు? ఓకే ఓకే. మీ ద్వారా అలా చెప్పేశారనమాట. ఓకే ఓకే, మంచిదండి. రావాలి ఇలాగే. చూశారు కదండి భక్తురాళ్ళ యొక్క మనోభావాలు, మనో ఇష్టాలు ఎలా చెప్తున్నారు. ఎంత హ్యాపీ, వాళ్ళ ఫేస్ లో ఎంత సంతోషం చూడండి. ఎర్రగా ఆరుద్ర పురుగులాగే ఎంత అందంగా మెరిసిపోతున్నారో. ప్రతి ఒక్క వనితామణి కూడా చాలా చక్కగా అలంకరించేసుకొని చాలా హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. ఎంత బాగుందో చూడండి.
అమ్మవారికి ఇష్టమైనటువంటి మందార పువ్వుల్లాగా మెరిసిపోతున్నారండి. చాలా చాలా సంతోషంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నోటి నుంచి హ్యాపీ అనే మాటే తప్ప ఇంకా వేరే మాటే లేదండి అసలు. అవునా, సారీ చూడలేదైతే, బిజీగా ఉంది. ఎలా ఉంది ప్రోగ్రామ్, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇది 3వ కదా మీరు రావడం? ఓకే ఓకే. మీ అందరికి వచ్చాయా గిఫ్ట్లు? వచ్చినాయా సారీస్? హ్యాపీయా? ఎంజాయ్. ఈ ప్రోగ్రామ్ లో మరో సర్ప్రైజ్ అండి. నాకు అసలు రాదు అనుకున్నాను. లక్కీ డిప్ లో పేరు రాసి వేస్తుంటే సబితా గారే ఫోర్స్ చేసి మరీ రాశారు. నెంబర్ కూడా ఇవ్వండి మేడం, పర్వాలేదు రాసిస్తాను అని అన్నారు. ఇంత మందిలో ఎక్కడొస్తుందండి, దాదాపు 1000 మంది దాకా ఉన్నారు అంటే లేదు లేదు ట్రై చేద్దామండి అనేసి లక్కీ డిప్ లో నా పేరైతే వేశారు. నేను భోజనం చేసేటప్పుడే పేరు ఏ లావణ్య అని వస్తుంది, బట్ కాదేమో అనుకున్నాను. కానీ వీరు పదే పదే మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. అంటే అందరి పేర్లు కూడా అలా అనౌన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు పేర్లు అంటే తీసుకొని వాళ్ళు గిఫ్ట్లు తీసుకునే వాళ్ళని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అలాగే అన్నారు. నేను భోజనం చేసేసి మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు కూడా ఈ పేరు విన్నాను. అంటే లావణ్య అంటే చాలా మంది ఉంటారు కదా అనుకున్నాను. లోపలికి వచ్చేసిన తర్వాత ఏ లావణ్య అనేప్పటికీ మళ్ళీ నేను వెళ్ళి ఏ లావణ్య అంటే నేనే, అంటే మీ నెంబర్ చెప్పండి అన్నారు. ఫోన్ నెంబర్ చెప్పేసరికి సర్ప్రైజ్ నాదే వచ్చిందండి గిఫ్ట్. ఇదంతా సవితా గారి వాళ్ళే. చాలా హ్యాపీ అనిపించింది. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి చాలా మంది అయితే కృషి చేశారండి. అందులో కొంతమందిని అయితే ఇక్కడ సన్మానించటం జరిగింది. అందులో ముఖ్యంగా అయితే హైమా గారు, నాగశ్రీ గారు, నాగలక్ష్మి గారు, చాలామంది, కోటేశ్వరరావు గారు, చాలామంది ఉన్నారండి. ఇంకా నాకు చాలామంది పేర్లైతే తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ స్టేజ్ మీద కనిపిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా కృషి చేశారు. వీరందరూ కూడా ఈ ప్రోగ్రాంకే కాదండి, మన హైందవ ధర్మానికి కూడా కృషి చేసినట్లే. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇలాగే దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరందరి యూనిటీ చూస్తుంటే చాలా ముచ్చటేసిందండి. వీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయారు. చాలా చాలా మూకుమ్మడిగా కలిసి కట్టుగా ఈ ప్రోగ్రాంని అయితే కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఒక పండగ వాతావరణాన్ని అయితే మరొక రోజు మనకు తలపించింది. ఒక సంక్రాంతి పండగలాగా, దసరా పండగలాగా ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద మగ ఆడ అనే తేడా తారతమ్యాలు లేకుండా చాలా చక్కగా ఈ ప్రోగ్రాన్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాదండి, ఈ 2వ తారీఖు అంటే సెప్టెంబర్ 2వ తారీఖు అమావాస్య రోజున 64 ముఖాలు కలిగినటువంటి ప్రత్యంగిర మాతాకి హోమాలు, 7 నదుల నుండి తీసుకొచ్చినట్టు జలానని శంకులతో అభిషేక కార్యక్రమము ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని. అంతేకాదు 1,00,000 గాజులతో అమ్మకి అభిషేకం, అర్చన కూడా జరగబడుతుంది. ఈ హోమాలు కూడా దిగ్విజయంగా జరగబోతున్నాయి. సో అందరూ ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ 2వ తారీఖున ఇదే స్థలంలో మనకు ప్రోగ్రాన్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీలైన వారందరూ తమ బంధుమిత్రులందరినీ తీసుకొని రాగలరని మనవి చేస్తున్నాను. దిల్సుఖ్ నగర్, కొత్తపేట, వాసవి కాలనీ, రోడ్ నెంబర్ 6 అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఫంక్షన్ హాల్లో జరుగుతుందండి. సో వీలైన వారందరూ రండి. చాలా మహిమాన్వితంగా ఈ ప్రోగ్రాన్ని అయితే చేయడం జరుగుతుంది. పూజలు, హోమానాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి. ఇందులో అంటే మణిదీపేశ్వరి పారాయణంలో పాల్గొన్న ప్రతి స్త్రీలకు దంపతులతోటి 108 మంది దంపతులతో కూడా ఫ్రీగానే ఎటువంటి రుసుము లేకుండానే ఈ ప్రోగ్రాన్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో కనుక, ఇంత లెంతీగా ఉన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.